ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి నీ కృప చేత దీవించి ఇలాగు నాయన నీ వాక్యం వినుటకు అనుగ్రహించిన కృప కొరకు వందనాలు. ఈ దినము నాతోను కార్యక్రమం ఆయన ఆసక్తిగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడు. వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయమును అనుగ్రహించి ఆశీర్వదించమని, ఈ వాక్యములో ఉన్న సత్యములను మేము గ్రహించుకొని నీ వైపు చూసి నడిచే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ఇర్మియా గ్రంథము 37వ అధ్యాయము 6వ వచనము నుండి 10వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. అప్పుడు యెహోవాకు ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నా యొద్ద విచారించుడని నిన్ను నా యొద్దకు పంపిన యూదారాజుతో నీవిలాగు చెప్పవలను. మీకు సహాయం చేయుటకే బయలుదేరి వచ్చుచున్న ఫరో దండు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగి వెళ్ళును. కల్దీయులు తిరిగి వచ్చి ఈ పట్టణం మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకుని అగ్నిచేత కాల్చివేయుదురు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. కల్దీయులు నిశ్చయముగా మా యొద్ద నుండి వెళ్ళుదరనుకుని మిమ్మును మీరు మోసపరుచుకొనకుడి. వారు వెళ్ళనే వెళ్ళరు. మీతో యుద్ధం చేయి కల్దీయులు దండివారు అందరినీ మీరు హతము చేసి వారిలో గాయపడిన వారిని మాత్రమే మిగిలి ఉంచిన వారే తమ గుడారంలో నుండి వచ్చి ఈ పట్టణమును అగ్నితో కాల్చివేయుదురు. మనము చదివిన వాక్య భాగంలో రాజైన సిద్కియా ఇర్మియా ద్వారాగా దేవుని దగ్గర ఏదైనా సమాచారం ఉన్నదా అని తెలుసుకోవాలని ఆశించినాడు. ప్రభు ఆయనకు చాలా తేటగా తాను ఏమి చేయనై ఉన్నాడో తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం. వ్యర్థముగా ఐగుప్తు యొక్క సహాయం వస్తుందని నువ్వు ఎదురు చూడవద్దు, ఎందుకంటే అది దేవుని యొక్క చిత్తములో లేదు. ఇశ్రాయేలీలు లేకపోతే యూదులైన వారు నెబుకద్నెజరుకు లోబడి తమ్ము తాము అప్పగించుకున్నట్లయితే వారి యొక్క దేశం లేకపోతే వారు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడవు, అవి కాపాడబడతాయన్న కార్యమును దేవుని యొక్క సేవకుని ద్వారాగా తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు నీవు ఏ సహాయం అయితే ఎదురు చూస్తున్నావో అది దేవుని చిత్తములో లేనప్పుడు ఆ సహాయము నీకు దొరకకపోవచ్చు, లేదా ఆ సహాయము నీకు ఒకవేళ నీవు ఎంతో ప్రయాసపడి తెచ్చుకున్నట్లయితే అది నీకు తలకు ఎంతో నొప్పిగా మారిపోతుంది. అందుకే ప్రభు అలాంటి సహాయము నీకు రాకుండా ఆపివేస్తూ ఉంటాడు. అయితే అదే సమయంలో ఎవరు నీ శత్రువులుగా కనపోస్తున్నారో, ఎవరు నీకు ఆటంకముగా ఉన్నారో, ఎవరు నేను ఇబ్బంది పరుస్తున్నారో వారి యొద్దకు వెళ్ళకూడదు అనుకుంటే ప్రభు వారి దగ్గరికే వెళ్ళు. నీకు కొన్ని పాఠములు నేను అక్కడ సిద్ధపరిచి ఉన్నాను, ఆ పాఠములు నేర్చుకునే దానికి నీవు అక్కడికి వెళ్ళాలి. యూదులు మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన తర్వాత అనేక సంవత్సరములు దేవుని కార్యములు నిర్లక్ష్యపరిచినారు. వారికి 70 సంవత్సరాలు తిరిగి వారు బానిసత్వానికి వెళ్ళవలసిన స్థితి ఉన్నదని ముందుగానే ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా అనగా 29వ అధ్యాయం మనము చదివినట్లయితే వాటి గురించి రాయబడి ఉంటుంది. అక్కడ 75 సంవత్సరాలు మరలా వారు బబులోనుకు కొనిపోబడి చెరలో ఉంటారు, బానిసలుగా ఉంటారు. మరలా 70 సంవత్సరాల తర్వాత నేను తీసుకొని వస్తాను. కనుక నా యొక్క ఉద్దేశమే అక్కడికి మీరు వెళ్ళి మీరు నేర్చుకోవాల్సిన కొన్ని కార్యములు ఉన్నాయి, అక్కడ జరగవలసిన కొన్ని సంఘటనలు ఉన్నాయి. ఆ సంఘటనలకు లేకపోతే ఆ కార్యములు సంపూర్ణమయ్యేంత వరకు మీరు అణిగి ఉండటానికి నేర్చుకోమని ప్రభు సెలవిస్తున్న కార్యమని. ఈ ఉదయకాలంలో నీ జీవితంలో ఎలాంటి కార్యములు సంభవిస్తున్నాయో నాకైతే తెలియదు. ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు ఈ సహాయం ఉంటే నాకు బాగుంటుంది, వీరు సహాయం చేస్తే నాకు బాగుంటుంది, వీరు నాకు తోడుగా ఉంటే బాగుంటుందని నీవు అనుకొనవచ్చు. కానీ అది దేవుని చిత్తము కాకపోతే, నీ యొక్క ఆలోచనలు దేవుని యొక్క చిత్తానుసారంగా లేకపోతే, నీ ఉద్దేశములు ఎంత గొప్పవిగా ఉన్నట్లయినా సరే, నీ తలంపులు ఎంత ఉన్నతమైనవిగా ఉన్నను సరే, అది దేవుని చిత్తమునకు సరిపోలేదంటే ప్రభు నిన్ను ఆ స్థలములో నుండి నీకొచ్చే ఆ సహాయమును ఆపివేయగలడు.
నీవు వారి యొద్దకు వెళ్తే నీకు అది హానికరమైన కార్యము. నా ఉద్దేశంలో అది లేదు, నా చిత్తములో అది లేదు, నా తలంపులు నీకు వేరుగా ఉన్నాయి అని ప్రభు అది ఆపివేస్తాడు. నీవు అలాంటి ఆటంకంలో వచ్చినప్పుడు మొదటిగా తెలుసుకోవాల్సింది అది దేవుని చిత్తము కాదు, ఆయనకు లోబడేదానికి నేనేమి చేయాలో అని ఆయన వైపు చూడటానికి నేర్చుకోవాలి. ఇక్కడ సిద్కియా తనతో ఉన్న వారిని గురించి ఆలోచించినాడు. వారు ఏమంటారు అనుకున్నారు, కానీ దేవుని యొక్క చిత్తం ఇది, దేవుని యొక్క ఆలోచన ఇది. నేను ఐగుప్తులతో సహవాసం కలిగి ఉండకూడదు, పాపమునకు సూచనగా బంధకమునకు సూచనగా ఉన్న వారి యొద్దకు వెళ్ళకూడదు. ప్రభువు నన్ను ఎక్కడికైతే తీసుకువెళ్తున్నాడో, ఎవరి మధ్యకైతే తీసుకెళ్తున్నాడో అక్కడ దేవుని చిత్తం ఏమిటో తెలుసుకుని నేను ఆయనకు లోబడాలన్న తలంపు లేకుండా తనకు తోచిన రీతిగా తాను ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే ప్రభు చాలా తేటగా సెలవిస్తూ ఉన్నాడు, వారు నీకు సహాయము చేయరు, వారి యొక్క సహాయం నువ్వు కోరవద్దు, నేను చెప్పిన కార్యము చేయి. నీకు ఇబ్బందిగా ఉండవచ్చు, నీకు కష్టముగా ఉండొచ్చు, కానీ నేను చెప్పిన కార్యము చేయి, నీవు ఆశీర్వదించబడతావు. నెబుకద్నెజరు గురించి చెప్పబడినప్పుడు అతడు నా సేవకుడని చెప్పడం చూడగలం. ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు వారు ఎంతో పోరాటముల మధ్యలో అపవాది వారిని విడిచిపెట్టలేదు. ఐగుప్తు అనే అపవాది వారిని విడిచిపెట్టలేదు. ఎర్ర సముద్రం వరకు వారిని అరుముకుంటూ వచ్చినాడు. మరణము వారి కంటి ముందు ఉన్నది, దేవుడు వారిని విడిపించవలసి వచ్చింది. అయితే బబులోను బానిసత్వంలోకి వెళ్ళినప్పుడు, బబులోను చెరలోకి వారు వెళ్ళినప్పుడు 70 సంవత్సరములు సంపూర్ణమైనప్పుడు కోరేషును ప్రేరేపించి, ఎవరైతే తిరిగి యెరూషలేముకు వెళ్ళాలనుకుంటున్నారో మీరు బయలుదేరి వెళ్ళండి, వెళ్ళేటప్పుడు అక్కడ నుండి తీసుకొని వచ్చిన ఆ ఆలయపు పనిక్రమాలన్నింటినీ తీసుకొని వెళ్ళండి, మీకు ఇంకా ఏమి కావాలో తీసుకొని వెళ్ళండి అన్న రీతిగా కోరేషు ఒక ఆజ్ఞ ఇవ్వటం మనం చూడగలం. దేవుని చిత్తానికి లోబడినట్లయితే కష్టముగా ఉండొచ్చు, కానీ చివరికి వచ్చినప్పుడు దేవుని చిత్తము సంపూర్ణము చేయబడటం, ప్రభు ఎందుకు నిన్ను అక్కడికి తీసుకొని వచ్చినాడు, ఎందుకు ఈ కార్యం నీలో అనుమతించినాడని గ్రహించుకొని దేవుని యొక్క కార్యములను నీ జీవితంలో అనుభవించగలవు. ఈ ఉదయకాలమున నీ మనస్సు ఎలాగున్నది? దేవుని మాటకు పరిపూర్ణముగా లోబడతావా? లేకుంటే నీ తలంపులు ఇదిగో అది బాగుంటుంది, అక్కడికి వెళ్తే బాగుంటుంది, వారి సలహా బాగుంటుందని దేవుని చిత్తానికి దూరంగా తీసుకొని వెళ్తుందా? నిన్ను నీవు పరీక్షించుకునే సమయం ఇది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, మా యొక్క తలంపులు నీ యొక్క ఉద్దేశాల ప్రకారం ఉండటం మమ్మల్ని మేము నాయన నీకు లోబడి నీతో నాయన నడిచే ఆ అనుభవంలోకి రావటానికి నీ కృపను అనుగ్రహించండి. మాలో ఉన్న ప్రతి బలహీనతలను క్షమించి విడిపించి నీ కోసము నిలబడేదానికి, నీ కోసము జీవించేదానికి సహాయం వచ్చి నీలో స్థిరపడి నీలో నాయన అంతవరకు నిలుచుండి ఆ కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.